सूर्यदेव अमेय प्रभाव नमो सूर्यदेव अमेय प्रभाव दया दिव्य पाश अनंत प्रकाश नमो सूर्यदेव अमेय प्रभाव। నీలాపనిందలు పోగొట్టుకోవడానికి కృష్ణుడు తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. మహానుభావ, ఇదిగో నీ శమంతకమని ఇప్పటికైనా నమ్ముతావా అని. చాలా సంతోషం అయ్యా అని అది పుచ్చుకుని, నాకు ఒక్కతే కూతురు సత్యభామ, ఈమెని ఇస్తున్నాను, ఈమెతో పాటు మణిని ఇచ్చేస్తున్నాను, కొడుకులు ఎలాగో లేరు, అల్లుడే కొడుకు, ఇచ్చేస్తున్నానని శమంతకమణిని ఇచ్చాడు. చాలు చాలు నాయన, ఒక్కసారి అడిగినందుకు ఇంత ఉపద్రవం వచ్చింది, మణి నీ దగ్గరే పెట్టుకో, ఎప్పటికో వస్తుందిగా, మాకు వారసత్వంలో వచ్చినప్పుడు చూద్దాం, ఇది నీ దగ్గర పెట్టుకో, భామ నాకు చాలని భామని స్వీకరించాడు. శమంతకమణి ఊరుకుంటుందా? సూర్యుడి మాట లేదు అక్కడ. ఈలోగా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారు అని వార్త వచ్చింది. కృష్ణుడికి తెలియదు వాళ్ళు బతికున్నారని, తెలుసు. అయినా బాహ్యంలో ధృతరాష్ట్రుడిని ఓదార్చడానికి వెళ్ళినట్టు హస్తినాపురానికి వెళ్ళాడు. ఈయన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిన సమయం చూసి ముగ్గురు సమావేశమయ్యారు. అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ. మాకిచ్చి పెళ్లి చేయమని అడిగారు ముగ్గురు. అప్పటికి ఆయన కృష్ణుడు శమంతకమణి ఇవన్నీ వస్తాయనుకోలేదు. మీ ముగ్గురులో ఎవరో వాళ్ళకి తప్పకుండా ఇస్తారేవో అంటుండేవాడు. ముగ్గురు అలా నోరు తెరిచి కూర్చున్నారు, మనకి ఎవరికో వాళ్ళకి ఇస్తాడులే అని. అకస్మాత్తుగా శమంతకమణి ఈ అల్లరంతా జరిగి కృష్ణుడు తెచ్చి శమంతకమణి ఇవ్వడంతో సత్యభామని కృష్ణుడికి ఇచ్చి చేసేశాడు. వీళ్ళు ముగ్గురు శత్రువులయ్యారు. మనకిస్తానన్న పిల్లని మన ముగ్గురులో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకుండా తీసుకెళ్లి కృష్ణుడికి ఇచ్చాడు. ఇంతటి మహాభక్తుడు అక్రూరుడు గాంధిని యొక్క కుమారుడు. ఏం మాటలు కాదు. ఎందుకంటే గాంధిని పుట్టినప్పుడు కాశీరాజు గారి భార్యకి పుట్టింది ఆవిడ. పుట్టినప్పుడు ఆవిడ బయటికి రాలా. బయటికి రాకపోతే తండ్రి ఇల్లు అడిగాడు, అమ్మాయి అన్నాళ్ళకి బయటికి రావేమమ్మా, 12 నెలలు అయిపోయాయి కదా అన్నాడు. అంటే నాన్న ఒక ఏడాది పాటు రోజు ఓ గోవును దానం చేయి, అప్పుడు బయటకు వస్తానండి. అలా దానం చేస్తే బయటకు వచ్చింది కాబట్టి, గోదానం వల్ల పుట్టిన పిల్ల కాబట్టి గాంధిని అని పేరెట్టాడు తండ్రి. ఆమెకి పుట్టిన కొడుకు అక్రూరుడు. అందుకని మహాభక్తుడు పుట్టుక చేత. భాగవతంలో అక్రూరుడి గురించి వర్ణిస్తూ నమస్కారానికి ప్రతినిధిగా చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తులు. అందులో శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనానికి అక్రూరుడు. కృష్ణుడి పాదముద్రలు కనబడ్డాయి సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిన పాదముద్రలు. అంతే. తద్దర్శనాహ్లాద సమృద్ధ హృష్ట అని ఆయనకి విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆయన వెంటనే ఒక బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథంలోంచి నేల మీద పడిపోయి ఇది కృష్ణుడి యొక్క పద రజస్ అని అందులో దుల్లాడు. దుర్లి నమస్కారం చేశాడు. అంతటి మహాభక్తుడు అక్రూరుడంటే. అటువంటి వాడికి సంగదోషం వచ్చింది. పక్కన కృతవర్మ శతధన్వుడు కలిశారు. మనకిస్తానన్న సత్యభామని ఇవ్వలేదు. కృష్ణుడు ఊళ్ళో ఉంటే మనం ఏం చేయలేం. సత్యభామ తండ్రి సత్రాజిత్తుని. కృష్ణుడు వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఓదార్చడానికి. ఇదే అదును, చంపేద్దామన్నారు. శతధన్వుడు దూకుడు స్వభావం. శతధన్వుడు అన్నాడు, నే చంపేస్తానని వెళ్ళి సత్రాజిత్తుని చంపేశాడు. ఎందుకని? శౌచం లేదు, ఉండడానికి వీల్లేదు. శమంతకమని అనుమానించాడు కదా మరి కృష్ణుణ్ణి. ప్రజాక్షేమానికి ఇవ్వనన్నాడు కదా. శౌచం లేని వాడి దగ్గర ఎందుకుంటుంది? వ్యతిరేక ఫలితం ఇచ్చేసింది. అన్యథాధారయంతమే వహంతీతి. అలా లేకుండా ఉన్నవాడు ధరిస్తే చచ్చిపోతాడు. సూర్యుడి మాట. అందుకని సత్రాజిత్ చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకున్నాడు కానీ శతధనుడు భయం వేసింది, కృష్ణుడు తిరిగి వస్తే వేటాడి చంపేస్తాడు. అందుకని భయం వేసి దాన్ని పట్టుకెళ్ళి మహాభక్తుడు కాబట్టి అక్రూరుణ్ణైతే అనుమానపడరని ఆయన దగ్గర పెట్టేశాడు. పెట్టేసి తాను పారిపోయాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. ఇదంతా ఎందువల్ల నడుస్తున్నాయి ఈ మలుపులు? సూర్యుడి మాట మర్చిపోకూడదు మీరు. ఆ ఒక్క మాట వల్ల నడుస్తోంది ఇదంతా. అందుచేత కృష్ణుడు తిరిగి వచ్చేటప్పటికీ సత్యభామ ఏడుస్తోంది. ఏమైంది అన్నాడు. మా నాన్నగారిని చంపేశాడు శతధన్వుడు అన్నాడు. ఎందుకు చంపేశాడని బలరాముడిని తీసుకుని రథంతో శతధన్వుడిని వెంబడించాడు. ఆ శతధన్వుడు పరిగెత్తి 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 ఇంకా గుర్రానికి శక్తి చాలకపోతే గుర్రం దిగి పరిగెడుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య వాడు నేల మీద పరిగెడుతుంటే మనం గుర్రం మీద వెంబడించడం ఏం బాగుంటుంది అన్నయ్య, మీరు హాయిగా అలా రథంలో కూర్చోండి, నేను కిందకి దిగి వెంబడించి శమంతకమణిని పట్టుకొస్తాను, ఎక్కడో దాచి ఉంటాడు అంగీలో, వెళ్ళి పట్టుకొస్తానన్నయ్య అని పరిగెత్తాడు. ఆయన దూరంగా వెళ్ళేదో పగలో దూరాడు, ఈయన పగలో దూరాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. చచ్చిపోయాడు శతధన్వుడు కృష్ణుడి చేతిలో. ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడా లేదు శమంతకమణి.
తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి అన్నయ్య అన్నయ్య చంపేశాను శతధనుముడిని అన్నాడు. పోన్లేరా మంచి పని చేశావు, శమంతకం అనేది అన్నాడు. లేదన్నయ్య శతధనుడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, చీ దూర్తుడా, చిన్నతనం నుంచి ఇదే దొంగ బుద్ధి నీకు. అప్పుడు అడిగావు సత్రాజిత్తుని, ఇప్పుడు ఆ శమంతకమణిని పట్టుకొస్తే అది నీకు కదు దక్కాలి, ఇప్పుడు అల్లుడివి, అది రాజుకి ఇవ్వవలసి వస్తుందేమోనని, ఇప్పుడు ఆయన్ని గెలవడంలో మన ఇద్దరికీ పాత్ర ఉందని లోకం అనుకుంటుందని, నాకు అందులో ఏ సంబంధం లేకుండా ఉండాలని అక్కడ లేదు శమంతకమణి అని అబద్ధాలు చెప్తున్నావు. నీతో కలిసి నేను వేగలేనురా, నేను ఇంకా రానే రాను అసలు ద్వారకా నగరానికి, విదేహ రాజ్యం వెళ్ళిపోతున్నానని రథం దిగి వెళ్ళిపోయాడు. ఎంత బతిమాలనా రాలా. ఇదేమి అపనిందాలు రా నా కర్మ, ఈ శమంతకమణి నన్ను ఇలా చుట్టుకుంది, ఎంత ప్రయత్నం, ఎందుకు చుట్టుకుంది? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్లి చూసిన చంద్రుడి యొక్క దర్శన శాపం ఉంది ఇక్కడ, అందుకుని కృష్ణుడికి నీలాపనిందలు. ఒక్క సూర్యుడి మాట ఎన్ని మలుపులు తిరుగుతోందో చూడండి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని ఇంటికి వచ్చాడు. పోనీ సంతోషంగా ఒక్క భార్య అయినా వచ్చి కాసి నిమ్మకాయ నీళ్ళిచ్చిందా అంటే, సత్యభామంది మా నాన్నగారు కదా నన్ను శమంతకమణిని ఇచ్చారు, సత్రాజిత్తు శమంతకమణిని కృష్ణుడికి ఇచ్చారని లోకం అనుకుంటుందేమో, అసలు ముందు దాన్ని ఇచ్చిన వాడెవరు? జాంబవంతుడు. జాంబవతి ఏమనుకుంటుంది, అసలు మా నాన్నగారు కదా శమంతకమణిని ఇచ్చారు, పట్టుకొచ్చి మా ఆయన మళ్ళీ ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఇంకో పిల్లని శమంతకమణిని పుచ్చుకుని సత్రాజిత్తు ఇచ్చాడని ఆయనకి కీర్తి తెస్తున్నాడు సత్యభావం పరంగా. పాపం ఇచ్చిన మా నాన్నగారి ప్రతిష్ట పోయింది అని మా నాన్నగారి పేరు ఎక్కడొచ్చేస్తుందో అనే నా భర్త అయిన కృష్ణుడు మహామాయావి, అందుకే సత్రాజిత్తు చచ్చిపోయేటట్టుగా చేసి శమంతకమణి ఎటో పోయిందంటున్నాడండి. సత్యభామంది పాపం పిచ్చి, మా నాన్నగారేమో శమంతకమణిని ఇచ్చారు, మా ఆయన ఏం చేశాడో తెలీదు, జాంబవంతుడే ఇచ్చాడని జాంబవతికి ప్రీతి కలగాలని మా నాన్నగారి దగ్గర అది పోయిందని ఇప్పుడు కపట నాటకం ఆడుతున్నాడు. అది ఇద్దరూ నింద చేశారు. అమ్మ నాయనోయ్, ఒక నింద తప్పుకుందామంటే మణిని పట్టుకొచ్చినందుకట అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇటు ఇద్దరు భార్యలు మూతి పుడుచుకుని మాట్లాడటం లేదు. ఇదెక్కడి ప్రారంధం వచ్చింది, నాకు అసలు ఈ మణి ఏమైపోయిందని ఆలోచించాడు. ఈ మణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఈ మణి పుచ్చుకొని బాధాపరితప్త హృదయుడయ్యాడు. ఎంత తప్పు పనిచేశాన్రా, సత్యభామ నాకు లభించకపోతే వచ్చిన నష్టం ఏముంది? తొందరపడి సంగదోషంతో ఉద్రేకంలో సత్రాజిత్తుని చంపమన్నాను. ఆయనది కాదు దోషం, సత్రాజిత్తుకి శౌచం లేకపోవడం అసలు కారణం. పశ్చాత్తాపంతో శమంతకమణిని పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. కాశీ అవిముక్తపురం కదూ, ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అక్కడ. అందుకే ఆ పెట్టిన బంగారాన్నంతటినీ వచ్చిన యాత్రికులకి అన్నదానం చేసేస్తూ విశ్రాంతి గృహాలు కట్టి అపారమైన కీర్తితో భగవత్ సేవ భాగవత సేవ చేస్తూ కాశీలో ఉండిపోయాడు అక్రూరుడు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము నశయించే జీవాలని సుజియించే పరస్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.